Hello everyone, I'm Dr. Tejaswini, fertility consultant, 49 Fertility Center, Secunderabad. ఇవాళ నేను మీకు PCOS వల్ల ఎందుకు మనకు సంతానలేమి ఉంటుంది, వీళ్ళలో ఏంటి మెయిన్ ప్రాబ్లం అనేది మనం చూద్దాం. సో PCOS సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మెయిన్ ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ దెమ్ వాళ్ళకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే పీరియడ్స్ టైంకి రాకపోవడము, కొంతమందికి 1.5 monthకి కావచ్చు, 2 monthsకి కావచ్చు, 3 monthsకి ఒకసారి పీరియడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళలో ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ వల్ల ఎందుకు వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉంటుంది అని మనము చూసినట్టయితే, సో వీళ్ళలో ఏంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నందుకు కారణం మెయిన్ రీజన్ ఏంటి అంటే యానోవల్యూషన్. వీళ్ళలో ఏంటి మనకు నెలలో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఆడవాళ్ళలో ఏమవుతుంది అంటే ఎవ్రీ మంత్ ఒక ఫాలికల్ అనేది పెరిగి ఆ ఫాలికల్ రప్చర్ అవడం వల్ల దాని నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో వీళ్ళలో మెయిన్గా ఏంటి ఈ ఫాలికల్ పెరగడంలో ఇబ్బంది ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఫాలికల్ పెరగడంలో ఇబ్బంది ఉంటుందో వీళ్ళకి పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్గా ఉండడము అండ్ ఆ ఫాలికల్ నుంచి మనకు ఎగ్ బయటికి రాకపోవడం వల్ల వీళ్ళకు ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉండేది జరుగుతుందన్నమాట. సో మెయిన్గా PCOS సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్ అన్నట్టు మనం చూసినట్టయితే వీళ్ళలో ఫాలికల్ అంటే ఎగ్ ఉండే బ్యాగ్ అనేదాన్ని ఫాలికల్ అంటారు లేమాన్ టర్మ్స్లో చెప్పుకున్నట్టయితే. సో ఇది పెరగడంలో ఇబ్బంది ఉంటుంది అండ్ ఎప్పుడైతే ఇది పెరగడంలో ఇబ్బంది ఉంటుందో దాని నుంచి మనకు ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు కాబట్టి వీళ్ళకు ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం వీళ్ళకు ట్రీట్మెంట్ లాగా ఏమి ఇవ్వచ్చు, సో దీన్ని కరెక్ట్ చేయడానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని మనం చూసుకున్నట్టయితే యూజువల్గా మనకు ఆడవాళ్ళ వయసు 35 years లోపు ఉంది, PCOS సమస్యతో బాధపడుతున్నారు, మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది లేకపోతే 2 years అవుతుంది, ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వీళ్ళకు సైమల్టేనియస్గా మనము మగవాళ్ళని కూడా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మగవాళ్ళని కూడా ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ సెమెన్ అనాలిసిస్ అంతా నార్మల్గా ఉంది అనుకున్నట్టయితే వీళ్ళకు ఇనీషియల్గా మనము ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి ద్వారా టాబ్లెట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ టాబ్లెట్స్ ఇవ్వడంతో వాళ్ళ ఫాలికల్ పెరుగుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలంటే టాబ్లెట్స్తో పాటు స్కాన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో టాబ్లెట్స్ తీసుకుంటూ దాంతోపాటు ఫాలిక్యులర్ స్టడీ అనే స్కాన్ మనం చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్లో మనకి ఏం తెలుస్తుంది అని గమనించినట్టయితే మనము ఇచ్చిన మెడిసిన్ వల్ల ఆ ఫాలికల్ అనేది పెరిగిందా, ఏ సైజులో ఉంది, దాంతోపాటు ఎండోమెట్రియం పొర అనేది డెవలప్ అయిందా, ఎలా ఉంది థిక్నెస్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు టాబ్లెట్స్ తోటి ఫాలికల్ పెరుగుతుంది అన్నప్పుడు ఆ ఫాలికల్ అనేది రప్చర్ అవ్వడానికి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా ఇంజెక్షన్స్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. సో కొంతమందిలో ఏమవుతుంది ఈ టాబ్లెట్స్ ఇచ్చినా కూడా మనకు ఫాలికల్ పెరగకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళలో ఏంటి అంటే టాబ్లెట్స్తో పాటు మనం ఇంజెక్షన్స్ పెట్టాల్సిన అవసరం కూడా రావచ్చు అనమాట. సో కొన్నిసార్లు టాబ్లెట్స్తో ఎప్పుడైతే గ్రోత్ ఉండదో వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా మనము ఫాలికల్ పెరగడం కోసం పెట్టాల్సిన అవసరం రావచ్చు. సో ఇలా ఈ మెడిసిన్స్ తోటి రెస్పాండ్ అయిన వాళ్ళలో మనము ఈ మెడిసిన్స్ తోటే సైమల్టేనియస్గా స్కాన్స్ చేసుకుంటూ వీళ్ళకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ కొంతమందిలో ఆల్రెడీ 12 cycles ట్రై చేశారు మెడిసిన్స్ అన్న వాళ్ళు అండ్ ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏం లేవు, ట్యూబ్స్ కూడా ఓపెనే ఉన్నాయి అని ఇలాంటి కండిషన్స్ ఉన్న కపుల్స్కి మనకు ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి ద్వారా మల్టిపుల్ సైకిల్స్ రెస్పాన్స్ లేకపోతే వీళ్ళకి IVF అనేది కూడా ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. సో PCOS సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ మ్యారేజ్ అయిన డ్యూరేషన్ని బట్టి అండ్ సైమల్టేనియస్గా ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అన్నట్టు మనం చెక్ చేసుకుని అన్నిటిని బట్టి మనము సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.